ప్రైజ్ ది లార్డ్ పిల్లలు బాగున్నారా? గుడ్. మీరందరూ మళ్ళీ సెకండ్ డే ఆఫ్ VBS కి కూడా మిమ్మల్ని దేవుడు అటెండ్ కావడానికి కృప చూపించాడు కదా, దేవునికి స్తోత్రం. ఇంకా చాలా మంది ప్రపంచంలో పిల్లలందరూ కూడా లాక్డౌన్ లో ఉన్నారు, ప్రతి దేశంలో అట్లానే ఉన్నారు కదా. కానీ మనకైతే ప్రభు కృప వల్ల ఆన్లైన్ లో VBS కూడా జరుపుకోవడానికి, మనం ఉన్న ప్లేస్ లోనే VBS కూడా జరుపుకోవడానికి ప్రభు మనకు కృప ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనము VBS లో నిన్నటి రోజున నేను చెప్పిన కథ మీకు ఎవరికైనా గుర్తుందా? ఏం కథనే మనం చెప్పుకున్నాం నిన్న మనము హడ్సన్ టైలర్ గురించినటువంటి కథను చెప్పుకున్నాం కదా. వాళ్ళ కుటుంబం గురించి అవన్నీ విషయాలు మనము పిక్చర్స్ చూస్తూ చెప్పుకున్నాం కదా. ఈ కుటుంబము ఏ దేశంలో వీళ్ళు ఇంగ్లాండ్ దేశంకు చెందినటువంటి కుటుంబం కదా. మిస్టర్ టైలర్, మిస్సెస్ టైలర్, ఎమిలీ, తర్వాత హడ్సన్ టైలర్. సో హడ్సన్ ఇట్లా ఈ నలుగురు ఒక ఇంగ్లాండ్ లో ఒక కుటుంబంకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ చాలా గుడ్ క్రిస్టియన్స్ అని చెప్పాం కదా. సరే, మనం నిన్నటి లెసన్ అంతా కూడా మీరు అంచెలంచెలుగా మీరు రికాప్చులేట్ చేస్తా ఉంటే నాకు మీరు స్టెప్ వైజ్ మీరు గుర్తు చేస్తూ ఉంటే మళ్ళీ మనము ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు మనం ఆ స్టోరీని తీసుకువెళ్దాం. ఇవాళ సెకండ్ డే కదా VBS. గుడ్. సో వీళ్ళు ఇంగ్లాండ్ దేశస్తులు. ఇంకా వీళ్ళ నాన్న తరచుగా ఒక దేశం గురించి మాట్లాడేవాడు. ఏ దేశం అది? గుడ్, చైనా దేశం కదా. ఈ దేశం పటం చూస్తున్నారు కదా మీరు. ఈ చైనా గురించి వీళ్ళ నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. అప్పుడు ఇక్కడ విశ్వాసులు లేరు, ఇక్కడ యేసు ప్రభుని ఎరగని జనము ఎన్నో మిలియన్ల మంది ఉన్నారని చెప్పినప్పుడు అక్కడికి ఎవరైనా మన దేశం నుండి వెళ్ళి సువార్త చెప్తే బాగుండు అని వీళ్ళ నాన్న అన్నప్పుడు ఈ చిన్న బాబు 5 సంవత్సరాల అబ్బాయి ఏమన్నాడట? నేను వెళ్తానన్నాడట. నాన్న అమ్మాయి ఏదైనా చెప్తే మీకు తెలియకున్నా కూడా నేను చేస్తానని అంటారు కదా. అట్లా నేను వెళ్తాను అనగానే వాళ్ళ నాన్నకు చాలా సంతోషమైందట. కానీ వీడు పెరిగి పెద్దవాడు అవుతూ ఉంటే ఇక కొంచెం ఆరోగ్యం అంత బాగాలేక ఎక్కువ వీళ్ళ అమ్మ ఇంట్లో చదువు చెప్పేదట, స్కూల్ కూడా వెళ్తూ ఉండేవాడు కదా. సరే, ఇక్కడ క్యాండిల్ లైట్ లో రీడింగ్ అంటే మన వాడికి చాలా ఇష్టం, మీకు తెలుసు కదా. రీడింగ్ అంటే హడ్సన్ కి చాలా ఇష్టం. కాబట్టి ఇంట్లో దొరికిన క్యాండిల్ ముక్కలన్నీ పెట్టుకొని వాళ్ళ అమ్మ నిద్రపోయిన వేళలో కూడా ఆ చిన్న క్యాండిల్ ముక్కలు వాడుతూ చదువుకునేవాడని నేర్చుకున్నాం మనం కదా. అయితే వాళ్ళమ్మ కుట్టు పని, వేరే పనులన్నీ క్యాండిల్ పెట్టి చేస్తుంటే పక్కనే కూర్చొని వీడు చదువుకునేవాడు. వాళ్ళమ్మ పని వాళ్ళమ్మ చేస్తుంటే వీడు. అయితే రీడింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇట్లా క్యాండిల్స్ అన్ని కూడా జమ చేసుకుని ఒకసారి అన్ని కలిపి ఒక ప్యాకెట్లు వేసుకొని ఈ జోబులో వేసుకున్నాడు. మొత్తం ముద్ద కట్టింది చూసారా. వాళ్ళమ్మ పట్టుకుంది. ప్లస్ ఆ అబ్బాయికి కూడా ఆ రోజు ఆయన చేసే పని తప్పని దేవుడు ఒప్పుదల కలిగించాడు హృదయంలో. ఇక అప్పటి నుంచి అట్లాంటి పని ఎప్పుడు కూడా చేయలేదు. వాళ్ళ అమ్మని అడిగే ఆ క్యాండిల్ లైట్ కి చదువుకునేవాడు. లేకపోతే వాళ్ళ అమ్మ పడుకున్నప్పుడు వాడు కూడా పడుకునేవాడు. ఇంకా అంతేకాకుండా 13 సంవత్సరాల వయసులోనే వాళ్ళ నాన్నతో పాటు ఫార్మసీకి వెళ్లి ఫార్మసీలో కూడా అన్ని మందులు చేయడము, మిక్స్చర్స్ కలపడము, లోషన్స్ చేయడము, ఇంకా మంచి మంచి దాన్ని ఏమంటారు దగ్గు మందు, కడుపు నొప్పి మందు అన్ని తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు. చాలా మంది వచ్చి వాళ్ళ మందు ఫార్మసీలో చాలా మంది ఆ మందులు కూడా కొనుక్కెళ్తున్నారు. ఏ పనైనా చాలా శ్రద్ధగా చేసేవాడు హడ్సన్ చిన్నప్పటి నుంచి. సో ఆ పని చాలా బాగా నేర్చుకున్నాడు. రీడింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లో ఉన్న వేళల్లో, ఆదివారాలు, సెలవు రోజుల్లో, వీకెండ్ లో ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు వాళ్ళ నాన్న లైబ్రరీలో గానీ ఇంట్లో ఏదైనా చదివేది ఉంటే అది తీసి చదువుకుంటూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ ప్రార్థన కూటానికి ఉదయమే వెళ్ళిపోయింది. ఆ రోజు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ అక్క ఆయన మాత్రం ఉన్నారు. లైబ్రరీలో ఒక చిన్న పేపర్ ముక్క దొరికింది. అది ఆయన జీవితాన్నే మార్చేసింది. ఆ పేపర్ ముక్క మీద ఒక చిన్న కరపత్రిక అన్నమాట. అది వాళ్ళ నాన్న లైబ్రరీలో ఒక బుక్ లో దొరికింది. అది తీసుకొని ఎంతో ఆనందంగా అక్కడ కోళ్ల గుడిలో వెలుగు ఉంటది కాబట్టి అక్కడ కూర్చొని గడ్డి మీద చదువుతున్నాడు. దాంట్లో ఆ పేపర్ మీద ఏమని రాస్తుంది? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని రాస్తుంది. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఏం ఫినిష్ అయిపోయి? ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే సమాప్తమాయను. అది యేసు ప్రభు సిలువలో పలికినటువంటి ఆఖరి మాట. సరే, ఏం ఫినిష్ అయిపోయింది, ఎందుకు ఫినిష్ అయిపోయింది అని ఆ అబ్బాయి తెలుసుకోలేదన్నమాట. అయితే ఆ కరపత్రిక చదివిన తర్వాత ఆ అబ్బాయికి అర్థమైన విషయం ఏంటంటే యేసు ప్రభు శిల్వ కార్యము మొత్తము జరిగించాడు. ఇంకా నేను చేసేది ఏమీ లేదు,
నేను నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే పరలోక రాజ్యానికి వెళ్తానని ఆయన తెలుసుకొని వెంటనే యేసు ప్రభు ఆయనకు అట్లాంటి కన్విక్షన్ కలిగించాడు. మోకరించి యేసు ప్రభు హృదయంలోకి చేర్చుకున్నాడు, దేవుని బిడ్డగా మారిపోయాడు. అప్పుడే వాళ్ళ అమ్మ కూడా ఆ అబ్బాయి కొరకు చాలా ప్రార్థిస్తుంది కదా, చూసారా? ఇంటికి ఆ మీటింగ్ నుండి వెనక్కి రాగానే ఎంతో సంతోషంగా కుమారుణ్ణి కలుసుకుంది. అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడు, మమ్మీ నేను ఇవాళ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అనగానే, ఐ అండర్స్టాండ్ ద గుడ్ న్యూస్, ఎందుకంటే ప్రభువు నాకు అలాంటి నెమ్మది ఇచ్చాడు, నీకు మారు మనసు వచ్చేసింది అని వాళ్ళ అమ్మ అన్నదట. సరే, మారు మనసు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి చేయాల్సిన పని ఏంటి? యేసు ప్రభు యొక్క సువార్తను అందరికి చెప్పాలి. మనకు కలిగినటువంటి మేలు అందరితో పంచుకోవాలి కదా. మనకు హృదయము మారిపోయింది, మనిషి మారు మనసు వచ్చింది, పరలోక రాజ్యానికి వెళ్తున్నాం కాబట్టి ఆ సత్యాన్ని అందరితో పంచుకోవాలి, అందరిని కూడా దేవుని రాజ్యం కొరకు సిద్ధం చేయాలి. సో ఆయన అట్లా సిద్ధం చేసే టైంలో ప్రతి ఆదివారం వీకెండ్ లో ఆయన వాళ్ళక్క ఇద్దరు కూడా మారు మనసు పొందిన వాళ్ళు కాబట్టి కరపత్రికలు అందరూ ఎవరైతే చర్చిలకు వెళ్ళాలో వాళ్ళ ఇళ్లలో తిరిగి ఆ కరపత్రికలు ఇవ్వటము, ఇంకా ప్రభు సువార్తను చెప్పటము వాళ్ళ అక్కకు ఆయనకు అలవాటైపోయింది. అట్లా చేస్తూ చేస్తూ కొంచెం పెద్దవాళ్ళు అయినప్పుడు ఇంకా ఈయన రోజు ప్రేయర్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు హృదయం ఇచ్చాడో యేసయ్య, ఇంకా నేను చైనా దేశంకి వెళ్ళి నేను సువార్త సేవ చేయాలనుకుంటున్నాను, మీరే సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ ఇంకా దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు అనమాట. శక్తి కొరకు, బలం కొరకు, వాటన్నిటి కొరకు అడుగుతూ ఇంకా దాని కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు. ఇంకా అంతేకాకుండా చైనా ఒక దేశానికి వెళ్ళాలంటే చైనా భాష నేర్చుకోవాలి, ఆ కల్చర్ తెలుసుకోవాలి, అన్ని కావాలి కదా. సో దాని కొరకు ఒక బుక్ కూడా ఆయన సంపాదించుకోవాలని ఆయనకి ఎవరో చెప్పారంట. ఒక డాక్టర్ గారి దగ్గర, ఒక పాస్టర్ గారి దగ్గర ఈ బుక్ ఉంటది, చైనా దేశం గురించినటువంటి చరిత్ర పుస్తకం ఉంది అని తెలిస్తే వెతికి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ చైనా పుస్తకం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మనం నిన్న చెప్పుకున్న విషయాలే కదా, కరెక్టేనా? అయితే మీకు రివ్యూగా ఉండాలని మళ్ళీ ఒకసారి నేను ఈ పిక్చర్స్ అన్ని చూపిస్తున్నాను. సరే, ఆ చైనా పుస్తకం గురించి ఆయన కల్చర్ అంతా నేర్చుకుంటున్నాడు, చాలా మారిపోయాడు, ఇక దాని కొరకై సిద్ధపడుతున్నాడు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, ఆ పుస్తకం ద్వారా ఏమని తెలుసుకున్నాడంటే, చైనా దేశంలో చాలా పేద వాళ్ళు, ఇంకా చాలా మంది రోగగ్రస్తులు ఉంటారు, వాళ్ళని అటెండ్ చేయడానికి డాక్టర్స్, నర్సెస్ సరిపోయినంత మంది లేరు అనే విషయం తెలుసుకొని వాళ్ళ మధ్యలో నేను పరిచర్య చేసుకుంటూ, వైద్యం చేసుకుంటూ ప్రభు రాజ్యం గురించి వాళ్ళకి నేను చెప్తానని సిద్ధపడాలి. అప్పుడు డాక్టర్ కోర్స్ చదవాలి కదా మరి. సరే, ఇంకా ఇప్పుడు డాక్టర్ దగ్గర ఎక్కడైనా నేను ఫార్మసీ, నాకు మందులు అయితే తెలుసు, మరి ఏ జబ్బుకు ఎట్లా ఏంటి అని తెలవాలంటే ఒక డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి అనేసి ఏం చేశాడట, ఒక డాక్టర్. ఆ డాక్టర్ పేరు చెప్తారా? నిన్న నేను చెప్పాను, ఏ పేరు? వెరీ గుడ్, రిచర్డ్ హార్లీ. రిచర్డ్ హార్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, అసిస్టెంట్ గా పనిచేస్తానన్నాడు. వెంటనే డాక్టర్ గారు అతనికి సరే అని ఒప్పుకున్నారు. ఇంకా అక్కడ డాక్టర్ దగ్గర ఉండి పనిచేస్తా ఉన్నాడు. ఇది కొంచెం దూరంలో ఉంది, వాళ్ళ ఇంటి లండన్ నుండి హ్యాలీ అనేటువంటి ప్రదేశంలో ఈ డాక్టర్ ఉంటాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని డాక్టర్ దగ్గర పని నేర్చుకుంటూ ఆ రూమ్ లో అతను వండుకొని తింటూ జీవిస్తున్నాడు. కఠినమైన జీవితము, డబ్బులు ఎక్కువ తక్కువ లేవు, విశ్వాసులు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇయ్యరు పిల్లలకి, చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు అనమాట. సో ఉన్న కొన్ని పైసలతో ఇంకా ఆయన దగ్గర వైద్యం నేర్చుకోవడము, వీకెండ్ లో ఏం చేయాలి, దేవుని సువార్త చెప్పాలి. మనకైతే సెలవులు రాగానే షికారుకు, ఈ రోజుల్లో షికారులకు, పార్కులకు తల్లిదండ్రులు ఎంటర్టైన్మెంట్ కి తీసుకుపోతారు, కానీ వీళ్ళు వారమంతానేమో వైద్యం చేయాలి, వీకెండ్ లోనేమో దేవుని సువార్త చెప్పాలి. ఇంతకు ముందైతే వాళ్ళ అక్క ఉండేది, ఆయన ఎమిలీ ఇద్దరు కలిసి అందరు ఇల్లు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఇంకా ఎమిలీ లేదు కదా, ఈయననే బజార్లలో ఎక్కడైతే కొంతమంది గుంపుగా కూడారో అక్కడంతా సువార్త చెప్పడం అనేది ఈయనకు అలవాటు అయిపోయింది. సరే, అట్లానే అలవాటు ప్రకారంగా చెప్తూ ఉంటే ఏమైంది అనేది అక్కడ మనం ఆపుకున్నాం కదా నిన్న లెసన్. సో అక్కడి నుంచి మనము ఇవాళ న్యూ పార్ట్ ఆఫ్ హడ్సన్ టైలర్స్ లైఫ్ అది మనము నేర్చుకున్నాం. ఇక్కడి వరకు నిన్నటి లెసన్. సో హడ్సన్ టైలర్ వీకెండ్ లో ఆయనకున్నటువంటి ఈ కరపత్రికలు, ఈ సువార్తవి ఇవన్నీ పట్టుకొని ఈ వీకెండ్ లో వెళ్లి చెప్తూ ఉంటే ఆ యొక్క హ్యాలీ వీధుల్లో ఉన్న వాళ్ళు ఈయనను బాగా కొట్టి నెట్టేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ కరపత్రికలన్నీ తీసుకొని చింపేసి పాడేసే వాళ్ళంట. ఆయన బైబిల్ కూడా లాక్కొని ఇచ్చేయడానికి ఆయనను చూసినప్పుడు ఆయన ఏమాత్రమో చాలా బాధను అనుభవించాడు, కానీ ఎవరికి ఆ కష్టం చెప్పలే. మోకరించి యేసయ్య
నీ కొరకు ఇది భరించడానికి నాకు ఇస్తున్నటువంటి అవకాశంకై స్తోత్రం ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ, దేవా ఎట్లయినా ఈ వ్యాలీలో ఉన్న చాలా మందికి నేను దేవుని గురించినటువంటి సత్యాన్ని బోధించడానికి నాకు సహాయం చేయి, ఈ కరపత్రికలన్నీ పంచడానికి సహాయం చేయని రోజు కొన్ని కరపత్రికలు పెట్టుకుని వాటి కొరకు ప్రేయర్ చేసి వారానికి ఎన్ని అవుతాయో అన్ని ఆ వారం ఎండింగ్ లో వెళ్ళి అందరికి వేరే వైపు, ఈ వైపు వాళ్ళు ఎదురు తిరిగితే ఇంకొక వైపు, ఈ వైపు వాళ్ళు ఎదురు తిరిగితే ఇంకొక వైపు, అట్లా అన్ని దిక్కులా తిరిగి ఆ హ్యాలే నగరంలో ఈయన సువార్త పత్రికలు ఇవ్వటము మొదలైంది. ఇక కొన్ని రోజులు అట్లనే ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. పెద్దవాడైపోయినాడు. 18 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు అక్కడికి వచ్చాడు కదా మన డాక్టర్ గారి దగ్గరికి. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫార్మసీలో పనిచేశాడు. 16 సంవత్సరాలు వరకు చేసి మరి అక్కడి నుంచి ఈ డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇక్కడ ఈ డాక్టర్ వైద్యం నేర్చుకుంటూ ఉన్నాడు కదా. నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఇక పెద్దవాడైపోయాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక మంచి మ్యూజిక్ టీచర్ ఉందట ఆ హ్యాలేపట్నంలో. ఆ మ్యూజిక్ టీచర్ చక్కటి యేసు ప్రభు బిడ్డ. మళ్ళీ రోజు సాయంత్రము కొంతమంది పిల్లలకు మ్యూజిక్ నేర్పించేదట. అయితే ఆమె నాకు బాగా నచ్చింది. యేసు ప్రభు బిడ్డ ఈమె చక్కగా పిల్లలకి మ్యూజిక్ నేర్పిస్తుంది. ఒకవేళ నాకు భార్యగా ఉంటే చక్కగా మేమిద్దరం కలిసి ఆమె పాట మ్యూజిక్ నేర్పిస్తుంటది, నేను సువార్త చెప్తుంటా, ఇట్లా ప్రభు కొరకు మేము జీవించవచ్చు ఒక మంచి ఫ్యామిలీగా అనుకున్నాడు. అనుకొని ఐ లవ్ యూ అన్నాడా? అనలేదు. ఏం చేశాడు, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అడిగాడంట. ఏమండి మీ పాపకు మీరు పెళ్లి చేస్తారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు అన్నారు అవును బాబు చెయ్యాలి. అయితే మరి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడట వాళ్ళ పేరెంట్స్ కి. చెప్తే వాళ్ళ పేరెంట్స్ కి ఈయన విషయం అంతా చెప్పాడు. ఇక నేను ఇట్లా వైద్యం నేర్చుకుంటున్నాను, నేను మెడిసిన్ నేర్చుకుంటున్నాను, కొన్ని రోజులు అయిన తర్వాత నేను చైనాకి వెళ్ళి సువార్త చెప్పాలనుకుంటున్నాను, నేను అక్కడే ఉందాం అనుకుంటున్నాను మిషనరీగా, మరి మీ అమ్మాయిని పెళ్లికి ఇస్తారా అంటే వాళ్ళు అన్నారట లేదు నువ్వు ఈ ఊర్లోనే వైద్యం నేర్చుకొని నువ్వు ఈ ఊర్లోనే డాక్టర్ గా చేస్తే నీకు ఇస్తాం మా పాపను, గాని నువ్వు చైనాకి వెళ్ళిపోతే నువ్వు ఇంగ్లాండ్ వదిలి వేరే ఏ ప్రదేశానికి పోయినా మేము ఇవ్వము అన్నారట వాళ్ళ తల్లిదండ్రులు. మళ్ళీ ఆ అమ్మాయిని వెళ్ళి అడిగాడట, ఏంటి అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావా నన్ను ఇట్లా అంటే లేదు మా అమ్మ వాళ్ళు ఏం చెప్తే నేను అదే వింటానే ఆ అమ్మాయి అన్నదట. అంటే సరే అదొక నిరుత్సాహం కదా. సో చూడండి ఆ అమ్మాయిని కూడా అడుగుతున్నాడు. అడిగితే ఆ అమ్మాయి కూడా లేదు మా అమ్మ వాళ్ళు ఏం చెప్తే నేను అదే వింటా అన్నదట. అంటే సరే ఇది ఇంకొక నిరుత్సాహం. ఒక నిరుత్సాహం ఏమో సువార్త కరపత్రికలు ఇస్తుంటే అందరూ ఎదురు తిరుగుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, కరపత్రికలను చింపేస్తున్నారు. ఇంకోవైపు ఇక్కడ ఈ అమ్మాయిని అడిగితే ఈ అమ్మాయి నిరాకరించింది, ఇది ఇంకోటి. సరే ఇట్లా ఒక వెంబడి ఒకటి కొన్ని నిరుత్సాహాలు, కొన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా ప్రభులో కొనసాగుతూ ప్రార్థనా పూర్వకంగా చైనా కొరకు సిద్ధపడుతూ ఆ మెడిసిన్ చదువుతూ మన హడ్సన్ టేలర్ గారు ముందుకు వెళ్తూ ఉన్నాడు. అట్లా వెళ్తూ ఒకరోజు సండే రోజు ప్రేయర్ చేసుకొని సండే ఆ రోజు అక్కడ సర్వీస్ అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసుకొని మోకాళ్ళ మించి ఇట్లా లేసాడంట. లేవంగానే ఒక చాలా నిరుపేద వ్యక్తి అక్కడ నిలబడి బాబు కొంచెం మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయవా, మా భార్య చాలా బాగాలేదని చెప్పాడంట. ఏంటబ్బా ఈ అబ్బాయి అట్లా చెప్తున్నాడు ఏంటి అని అనుకున్నాడంట. పాస్టర్ గారికి చెప్తారు ఎవరైనా బాగాలేకపోతే ప్రార్థన చేయమని, కానీ ఈయన విశ్వాసి మామూలుగా చర్చకు వచ్చిన అతనికి చెప్తున్నాడు ఏంటి అనుకుని సరే దేవుడు ఇచ్చిన కన్విక్షన్ ని బట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ వైఫ్ చూడండి ఇక్కడ పడకలో పడుకోనుంది, ఈయన కూడా పేదవాడు చూడండి ఇక్కడ కాలుకు వీటికి పాత ప్యాంటుకు ఇది వేసుకున్నాడు, బీద ఇల్లు ఉంది కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసి ఆమె కొరకు సరే మీ భార్య బాగా అవుతుందిలేండి యేసుప్రభు ముట్టి స్వస్థపరుస్తాడు అని చెప్పిన తర్వాత వచ్చేస్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి ఉట్టి మాటలు కబుర్లు చెప్పే నువ్వు కాలక్షేపం చేస్తావా? యేసుప్రభు ప్రేమను వాళ్ళకి చూపించవా నువ్వు? వాళ్ళు నిరుపేదలు కదా, వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉట్టి ప్రేయర్ చేసి వస్తే ఎట్లా నువ్వు అని అంటే, ప్రభా నా దగ్గర కూడా ఏం లేదు, చాలా కఠిన పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. ఈయన ఏ డాక్టర్ గారు పనిచేస్తాడు? డాక్టర్ రిచర్డ్ హార్డ్లీ గారు. సో ఆ డాక్టర్ చాలా బిజీ అన్నమాట, ఎప్పుడు చాలా బిజీ. సో జీతం ఇవ్వడానికి కూడా మర్చిపోయి ఏం చేశాడంటే ఉన్న డబ్బులన్నీ కూడా బ్యాంక్ లో వేసేసాడంట. జీతం ఇవ్వడానికి 2-3 వారాల నుంచి పోస్ట్పోన్ అవుతుంది. సో ఈయన మాత్రం ఎవరిని పైసలు అడగడు. ఎప్పుడు విశ్వాసం వల్ల జీవించే వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం ప్రేయర్ చేస్తారు, కానీ వాళ్ళు డబ్బులు ఎవరిని నాకు 100 రూపాయలు కావాలా, నాకు 1000 రూపాయలు కావాలా, నేను మా ఇంట్లో రూఫ్ వేసుకోవాలి కొన్ని పైసలు కావాలా, మా బాబు ఫీజు కట్టాలి కొన్ని పైసలు కావాలా, లేకపోతే నాకు బాగలేదు కొన్ని పైసలు కావాలా, మాకు ఇలా అన్నం తినడానికి లేదు పైసలు కావాలని ఎప్పుడు విశ్వాసులు అడగకూడదు. యేసయ్యనే అడగాలి. దేవుడు ఎవరినో ప్రేరేపించి వాళ్లకు
ఇప్పిస్తాడు. సో ఆ సత్యము ఈయన విశ్వాసి అయిన తర్వాత తెలుసుకున్నాడు. తెలుసుకొని బాగా ప్రేయర్ చేస్తా ఉంటే ఈయన ఇక ఒక్కటే ఒక కాయిన్ ఉందట జోబులో. ఎట్లా ప్రభా నేను ఎట్లా జీవించాలని మనసులో అనుకున్నాడు. కానీ నేను విశ్వసించిన దేవుడు చాలా గొప్పవాడు కదా, తప్పకుండా నా అవసరాలు తీరుస్తాడు అనుకొని ఆ ఒక్క కాయిన్ కూడా ఈయనకి ఇచ్చేసి మెట్లు దిగి ఇంకా వచ్చేసాడు. ఇంకా వీళ్ళ ఇంట్లో ఒక గిన్నెడు పారేజ్ అంటే గంజి లాంటిది మాత్రం ఉంది, అంబలి. ఆ రాత్రి అది తాగితే ఇంకా రేపటికి ఏం లేదనమాట. సో ప్రార్థన చేసుకున్నాడు, అది తాగి నిద్రపోయాడు. ఇక రేపటి సంగతి ఏంటో అతనికి తెలియదు. అట్లా పండుకొని తెల్లవారుజామున లేచి అట్లా వరండాలో అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళ ఇంటి ఓనర్ ఆంటీ, ఆ రోజు మండే, సండే కదా ఇది జరిగింది, సండే చర్చిలో కదా. సో మండే మార్నింగ్ వాళ్ళ ఇంటి ఓనర్ ఆంటీ ఆ అబ్బాయిని పిలిచి, బాబు నీకు ఒక పార్సల్ వచ్చింది అన్నాడంట. అంటే నాకెందుకు పార్సల్ వస్తుంది అబ్బా, మండే రోజు పోస్ట్ ఆఫీస్ అంతా బంద్ అంట, లండన్ లో పోస్ట్ ఆఫీసులు అట్లాంటివి ఉండవు. సో ఆదివారం రోజు పోస్ట్ ఆఫీస్ అవన్నీ క్లోజ్, నాకెందుకు వచ్చింది పార్సల్ అనుకొని మెట్లు దిగిపోయేటప్పటికి ఆంటీ ఇచ్చి, నిన్ననే వచ్చింది బాబు, నువ్వు నేను మర్చిపోయినా నీకు ఇవ్వడానికి, ఇగో ఈ పార్సల్ నీదే అని ఆంటీ ఇచ్చిందట. ఆ పార్సల్ టేర్ ఓపెన్ చేసి చూశాడు. అది కట్ చేసి చూస్తే దాని లోపల ఒక పేర్ ఆఫ్ గ్లౌజెస్. ఈ చేతులకు వేడి, చాలా చల్లగా ఉన్నప్పుడు చలికాలము చాలా వేడిగా ఉండాలని ఆ ఫారిన్ కంట్రీస్ లో వేసుకుంటారు ఈ గ్లౌజెస్. వీలైతే ప్రభు చిత్తమైతే రేపు మీకు లెసన్ చెప్పేటప్పుడు ఒకసారి ఆ గ్లౌజెస్ చూపిస్తాను. ఆ గ్లౌజెస్ మళ్ళీ ఒక మంచి గోల్డెన్ కాయిన్ దాంట్లో ఉందట. ఆ కాయిన్ ఈయన ఏ కాయిన్ అయితే ఇచ్చారో దానికన్నా 10 రెట్లు విలువైంది. 10 రూపీస్ ఇస్తే 100 రూపీస్ కాయిన్ ఈయనకు దొరికింది అనమాట. ఆ పార్సల్లో వచ్చింది. ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి పంపించారు, ఏంటి, ఏ అడ్రస్ లేదట. ఫ్రమ్ అడ్రస్ అసలు దాని మీద లేదట. 2 అడ్రస్ మాత్రమే, 2 హడ్సన్ టైలర్ అని మాత్రమే ఉందట. అయితే దేవుడే ఎవరినో ప్రేరేపించి నాకు ఈ సహాయం చేశాడని చాలా కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతించి ఆ కాయిన్ తీసుకొని ఇంకా ఆనందంగా ఆ గ్లౌజెస్ తీసుకొని చలికాలం కాబట్టి అవి వాడుతూ ఈ డబ్బులు యూజ్ చేసుకుంటూ ఇట్లా ఉన్నాడు. అవి ఎన్ని రోజులు వస్తాయి? 10 రూపాయలపై 100 రూపాయలు అయినాయి కానీ ఎన్ని రోజులు వస్తాయి? జీతం రాకపోతే కష్టం కదా. అక్కడ వేరే ఊర్లో ఉన్నాడు, తల్లిదండ్రుల నుంచి దూరంగా, ఇంటి అద్దె కట్టాలా, ఇంకేముంటది, అన్నము. చాలా మంది రూమ్స్ లో ఉండేవాళ్ళు, హాస్టల్లో ఉండే వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తాయి కదా. రూమ్ అద్దె కట్టాలా, మళ్ళీ భోజనానికి పైసలు మనమే చూసుకోవాలి. కాబట్టి చాలా కష్టమయ్యి ఏం చేశాడంటే ప్రేయర్ చేస్తా ఉన్నాడు. ఎవరి కొరకు? ఆ డాక్టర్ రిచర్డ్ హార్లీ గారి గురించి. ఆయన మర్చిపోయాడు, ప్రభా మీ చిత్తమైతే ఆయన గుర్తు చేయండి అని ప్రార్థన చేసినప్పుడు మర్నాడు ఆ డాక్టర్ అంటున్నాడంటే, ఏంటి బాబు నేను నీకు 2-3 వారాల నుంచి జీతం ఇవ్వలేదు అనుకుంటా కదా. అరే నేను మర్చిపోయాను, ఉన్నవన్నీ బ్యాంకులో వేసాను బాబు అని అన్నాడంట. అని కూల్ గా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎందుకో నెక్స్ట్ డే ఒక మంచి పేషెంట్, చాలా ధనవంతుడైన పేషెంట్ ఆయన దగ్గరకు వచ్చి చాలా డబ్బులు ఇచ్చాడట డాక్టర్ గారు, హార్డ్లీ డాక్టర్ గారు. సో ఈ బాబుని పిలిచి, చూడు బాబు, ఎవరో ఒక ధనవంతుడైన డాక్టర్ పేషెంట్ నా దగ్గరకు వచ్చి ఈ డబ్బులు ఇచ్చాడు, ఇవి నీ జీతానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి కానీ అన్ని నువ్వే ఉంచుకో, నాకు వాపస్ ఇవ్వబాకు, నాకు చేంజ్ నాకు వాపస్ వద్దు, అన్ని నీ దగ్గరనే పెట్టుకో, వచ్చే వారం జీతం కిందికి అది పట్టుకుందాం కానీ ఇవన్నీ నువ్వు వాడుకో బాబు అని ఆ కట్ట రూపాయలు ఇచ్చాడంట. ఎందుకంటే ఈయనంటే చాలా ఇష్టం కదా డాక్టర్ గారికి. సో బిజీగా ఉండి మర్చిపోయిన డాక్టర్ అట్లా ఇవ్వంగానే ఆ డబ్బుల కట్టంతా తీసుకొని ఇక ఇంటి అద్దె కట్టాడు, భోజనానికి వెళ్ళింది. ఇక చాలా ఆనందంగా ఇట్లా జరుగుతుంది ఆయన లైఫ్. కానీ ఆయన ఏంటి, ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి? ఆయన చైనాకి వెళ్ళాలని సిద్ధపడుతున్నటువంటి రోజు. సో ఇంకా చైనాకి వెళ్ళాలి కదా. రోజు ఆయన ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నాడు, చక్కగా కింద పడుకుంటున్నాడు, ఎట్లా చైనా గురించినటువంటి చరిత్ర అంతా చదువుతున్నాడు. అవన్నీ చేస్తూ ఉన్న సమయాల్లో ఇక ఈ రకరకాల అనుభవాలు ఆయనకు వస్తూ ఉన్నాయి, నేర్చుకుంటున్నాడు. హార్డ్షిప్ అనేది, కష్టం అనేది ఆయనకు రోజు రోజు ఇక్కడే అర్థమైపోతుంది. ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడే కదా. పెళ్లి చేసుకుందామని అడిగిన అమ్మాయి నిరాకరించింది, డబ్బులు నిండా చేతిలో లేవు భోజనానికి, వసతికి, ఇవన్నిటితో ఈ మనిషే కదా. సో దేవుని మీద ఎంత విశ్వాసంతో ఉన్నా కూడా వీక్ బాడీ కాబట్టి కొంచెం బాగా తలనొప్పి, జ్వరం వచ్చి సిక్ అయిపోయాడు. అయ్యో నేను సిక్ అయిపోయాను, మరి నేను వెళ్ళగలనా లేదా అని చాలా బాధపడ్డాడట. బాధపడి మళ్ళీ ప్రార్థన చేసుకొని ఆయన బాగా స్ట్రెంగ్తన్ చేసుకొని తిరిగి ఆయన కాళ్ల మీద నిలబడి చక్కగా శక్తిని పొంది ప్రభుకు పరిచర్య కొరకు చైనాకు వెళ్ళటానికి కొరకు అని సిద్ధపడుతూ ఉన్న రోజుల్లో ఏమైందట, ఇక ఆ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
అంటే ఇప్పుడు మనకు జాబ్స్ కి ఏ విధంగా అయితే మనకు సర్క్యులర్ వస్తుందో, ఆర్డర్స్ వస్తాయో, అట్లా అక్కడ సర్క్యులర్ వచ్చేసింది. ఏమనంటే మిషనరీస్ ఎవరైతే చైనాకు వెళ్తానని అనుకుంటున్న వాళ్ళందరూ రావాలి, వాళ్ళకి ఆర్డర్స్ రెడీ చేసి ఇస్తాము. సో అయితే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ తరఫున లండన్ గవర్నమెంట్ నుండి ఆ చైనాకు వాళ్ళు లీగల్ గా వెళ్ళొచ్చు అనేది వచ్చినప్పుడు చాలా ఆనందమై, ప్రభాని యువర్ డిస్టైన్డ్ డే, మీరు ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయ సమయం వచ్చేసింది, ఇంకా నేను మిషనరీ పరిచర్య కొరకు వెళ్ళాలి అని. పాపం భార్య బిడ్డలు అందరు ఉన్నారా? లేరు, ఒక్కడే ఉన్నాడు. అయితే హడ్సన్ టేలర్, ఇంకా ఆయనకు తోడెవరు? యేసయ్య కదా. హిస్ ఓన్లీ కంపానియన్ ఈజ్ ద లార్డ్ అని రాస్తుంది ఇక్కడ. కాబట్టి ఆయన ఒక్కడే, ఆయనకు తోడు యేసు ప్రభు. ఆయన ఇద్దరు కలిసి ఏం చేశారట, సరిపోయినంత డబ్బులు కూడా సరిగా లేవు. సో ఆ డబ్బులు అవన్నీ తీసుకొని ఆర్డర్ తీసుకున్నాడు. చూడండి, అక్కడ అధికారి పిలిచాడు, వాళ్ళ కౌంటీ హెడ్ ఆయన పిలిచి ఆర్డర్ ఇస్తున్నాడు, ఆర్డర్ తీసుకున్నాడు. ఇంకా ఆ రోజుల్లో మరి ఎట్లా వెళ్ళాలి? వేరే దేశం వెళ్ళాలంటే, ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే మనం ఎట్లా వెళ్ళాలి? గుడ్, ఏరోప్లెయిన్ లో ఎక్కి వెళ్ళాలి కదా, విమానం. ఆ రోజుల్లో ఇంకా రైట్ బ్రదర్స్ విమానం కనుక్కోలే. విమానం లేకుండానే ఆ రోజుల్లో మన భారతదేశానికి సీ రూట్ కనుక్కున్నది ఎవరు? కొలంబస్. సో అట్లా సీ ద్వారానే, సముద్రం ద్వారానే ప్రయాణాలు జరుగుతా ఉన్నాయి ఒక దేశం నుండి ఒక దేశానికి. ఆ రోజుల్లో ఎప్పుడు 1832లో ఇతను జన్మించాడట. ఒక 20 ఏళ్ళంటే 1852 ఆ సమయాల్లో అన్నమాట. సో 1852 18th సెంచరీలో ఇంకా వాళ్ళు షిప్స్ మీదనే ప్రయాణం చేస్తున్న రోజుల్లో ఈయన ఇంకా షిప్ ఎక్కి వెళ్ళాలి. సో వీళ్ళే ఆ షిప్ కి బుకింగ్ చేశారు, టికెట్ ప్లస్ ఈ ఆర్డర్స్ ఇచ్చి ఇంకా అక్కడికి పంపుతున్నారు. చాలా తక్కువ డబ్బులతో ఇంకా సిద్ధపడి అన్ని ప్యాకింగ్ చేసుకొని ఇంకా వాళ్ళ మమ్మీ డాడీకి అందరికి గుడ్ బై చెప్పాలి కదా. సో వాళ్ళ మమ్మీకి డాడీకి వాళ్ళ అక్కకు అందరికి గుడ్ బై చెప్పాడు. పాపం వాళ్ళ మమ్మీ చాలా ఏడ్చిందంట, నా కొడుకు చాలా దూరము ఇంకా వెళ్ళిపోతున్నాడు పరిచర్య కొరకు. ఇంకా మళ్ళీ ఆ రోజుల్లో ప్రయాణం చాలా కష్టం అన్నమాట. మళ్ళీ తిరిగి వస్తాడో రాడో, మేము అక్కడికి వెళ్ళలేము, నా కొడుకుని మళ్ళీ చూసుకుంటానో లేదని వాళ్ళ అమ్మ ఏడ్చిందంట. వాళ్ళ అక్కయ్య, వాళ్ళ తండ్రి అందరికి మంచిగా హార్టీ ఇమోషనల్ గుడ్ బై చెప్పేసి ప్రభు పరిచర్యలో అడుగిడటానికి ఆ ఓడలో కాలు పెట్టాడు. ఇక నావ ప్రయాణము మనవాడు మొదలు పెట్టాడు. హడ్సన్ టేలర్ ఈజ్ ఇన్ ద షిప్ నౌ, బిగ్ షిప్. ఇక చాలా ప్రయాణం చేయాలి. సో ఆ ప్రయాణంలో ఏమైంది, ఎట్లయింది, మరి ఎట్లా పోగలిగాడా లేదా, ఏంటి ఎట్లా అనేది మనము రేపటి కథలో మనము నేర్చుకుందాము. ఇట్లానే వేచి చూస్తూ ఉండండి. ఈ కథ గురించి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఆలోచిస్తూ ఉండండి. రేపు మళ్ళీ మీరు వచ్చాక మనం ఇంకా కథను ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. గుడ్ బై. గాడ్ బీ విత్ యూ.